నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో ఇది ధనురాశి వారి కోసం ప్రత్యేకించి చేస్తున్నటువంటి వీడియో. అసలు సెప్టెంబర్లో ధనురాశి వారు ఏమైనా బాగుపడే అవకాశం ఉందా? ఎందుకంటే నాకు చాలా కామెంట్లు వస్తూ ఉంటాయి. బాణాలు విరిగిపోయాయి, ధనుసు పగిలిపోయింది, లేకపోతేనేమో ధనురాశి వాళ్ళ దగ్గర బాణాలు అయిపోయాయి. ఇలా చాలా అసలు అది ఎంత క్రియేటివ్గా పెడతారంటే కామెంట్లు చూడగానే అసలు ఎవరికైనా ఉన్న కష్టం బాధ మర్చిపోయి అది నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి అసలు ధనురాశి వారికి అసలు ప్రత్యేకించి చేద్దాం. వీళ్ళకి ఎందుకు బాగాలేదు గ్రహస్థితి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, సెప్టెంబర్లో ఏమైనా బాగుందా? ఎందుకంటే సెప్టెంబర్ 17న కన్యలోకి రవి వెళ్తారు, 19న తులలోకి శుక్రుడు వస్తారు, 24వ తారీఖున కన్యలోకి బుధుడు వస్తారు. ఈ 3 మార్పులు ఈ రాశి వారికి అనుకూలమే. అయితే 17వ తారీఖు దాటాకే, సెప్టెంబర్ 17 దాటాకే మళ్ళీ అక్కడ నుండి అదిగోండి నిజంగా 17 రోజులు కూడా మేము ఇంతేనండి, మా బతికింతేనండి అని కామెంట్లు పెడతారు. నిజానికి ఒక విషయం ధనురాశి వారు గమనించాలి ఏంటంటే, మీ రాశియాత్తు తృతీయంలో శని వక్రించి ఉన్నారు. మీరు గమనించండి, శని ఎప్పుడైతే వక్రించారో అంటే జూన్ నెల జూలై నెల దగ్గర నుండి కూడా ధనురాశి వారు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నమాట వాస్తవం. ఆ జూలై జూన్ దగ్గర నుండి శని ఎప్పుడైతే వక్రించి ఉన్నారో దాదాపుగా నవంబర్ 15 వరకు వక్రగతి ఉంటుంది. అప్పటి వరకు కూడా మరలా నిజంగా ధనురాశి వాళ్ళు ఏలినాటి శని అందరికన్నా ఎక్కువ టైం అనుభవించారు. అందరికీ 7.5 ఉంటే వీళ్ళకి 8.5 ఏళ్ళు ఉంది. మళ్ళా ఇప్పుడు శని వక్రగతి వల్ల ఏలినాటి శని ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. అందువల్ల ఆ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహువు, తృతీయంలో వక్రించిన శని, 6వ స్థానంలో గురుడు, 7వ స్థానంలో కుజుడు, 8లో మొన్నటి వరకు గ్రహాలు ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో శుక్రకేతువులు. మీరు గమనించండి, ఇందులో ఏదైనా ఒక అనుకూలించే గ్రహం ఉందా? మాకేం తెలుసండి అంటారు. ఏవి లేవు నిజానికి ఇందులో ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఏ విధంగానూ కూడా అనుకూలించవు. గోచారం ప్రకారం చెప్పుకుంటే సప్తమంలో కుజుడు యోగించరు, నవమంలో రవి యోగించరు సరికదా. పుణ్యలాభార్థనాసంచ విచారే నవమే రవవు. రవి ఏం కలగజేస్తాడు 9లో అంటే విచారాన్ని వ్యక్తం చేస్తాడు, విచారం కలుగుతుంది అన్నాడు. మరి అది కొంత ఇబ్బందికరమైన మాటే. దశమంలో శుక్రుడు యోగించరు, దశమంలో కేతువుతో ఉన్న శుక్రుడు. మరి ఇలా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ధనురాశి వాళ్ళు ఎలా బాగుపడతారు, ఎలా బాగుంటారయ్యా? నాకు అర్థం కాదు. మరి భగవంతుడు ఎప్పుడూ గ్రహస్థితి ఒకేలా ఉంచనివ్వడు కదా. ఇప్పుడు ఏమవుతుంది, 17వ తారీఖు దగ్గర నుండి రవి ఏమో ఇక్కడికి వస్తారు, శుక్రుడేమో ఇక్కడికి వస్తారు, బుధుడేమో ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు, లాభంలో శుక్రుడు యోగించడం ప్రారంభమవుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరు దగ్గర నుండి కొంత వక్రించినటువంటి శనేశ్వరుడి ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అంటే ఈ మాసంలో 17వ తారీఖు దాటాక ధనురాశి వారి యొక్క పరిస్థితి బాగుంది. అబ్బాయి మీరు బాగుంది అంటున్నారు కదండి, నాకు అసలు ఏం రావట్లేదండి ఆ ఫలితం. ఎంత బాగుందన్న ఫలితాలు రావట్లేదండి అంటే అక్కడ గోచారమే ఇది కేవలం 30%. గోచారం 30%, జాతకం 70%. మరి గోచారం ఎందుకండి? ఇప్పుడు వాళ్ళకి బిట్ పేపర్ విలువ తెలియదు, కానీ గతంలో బిట్ పేపర్ అని ఉండేది 30 మార్కులకి, 70 మార్కులకి మెయిన్ క్వశ్చన్ పేపరు, 30 బిట్ పేపరు. ఒరిజినల్గా మెయిన్ క్వశ్చన్ పేపర్ ఎవరికి రాకపోయినా బిట్ పేపర్ 30కి 30 తెచ్చుకుంటే వాడు పాస్ అయిపోతాడు. అలా మెయిన్ దశలు పాడైపోయినా గోచారం బాగుంటే కొంత ముందుకు లాక్కెళ్తారు. అందరికీ దశలు బాగుంటాయని కాదు కదా. ఇక్కడ గోచారం దెబ్బతింది అంటే 30 మార్కులకి 5దో 10దో మార్కులు ఇందులో వచ్చాయి మీకు. మిగతావి మెయిన్ దశలు బట్టి ఉంటాయి. అవి బాగా లేకపోతే ఇంకా పడుకున్నట్టే, మనం ఏం చేయలేం. కాబట్టి ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరుగుతుంది. అదేంటంటే నేను తినదు అరటిపండే కదండి అంటే మనం ఏం చెప్పలేం. ఎందుకు ఇంత విపులంగా అంటే చాలా ఫ్రెండ్లీగా మనం ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే వాళ్ళు పెట్టే కామెంట్లు నాకు చాలా నేను ఇప్పుడు తలుచుకున్నా నాకు నవ్వొస్తుంది. కాబట్టి ఇందులో
పక్కవాడి బాధను చూసి నవ్వవలసినటువంటి పరిస్థితులు లేవు. అంతే ఇక్కడ వాళ్ళు కష్టాన్నైనా సరే చాలా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ విషయం. అది ఎలా చెప్పాలి కూడా తెలియట్లేదు. సో ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ధనురాశి వాళ్ళకి ఎప్పుడు కూడా. నేను ఎక్కడ ఏ పాజిటివ్ న్యూస్ ఉన్నా ధనురాశికి చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను చూసిన గత 10 ఏళ్లలో చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి రాశి ధనురాశి. సో అందుకని ప్రత్యేకంగా చేయదలుచుకున్నాను ఈ మాస ఫలితాల వీడియో మీకోసం. సో 17వ తారీఖు దాటాక మాత్రం మెరుగుపడుతుంది గ్రహస్థితి, రవి బలం వస్తుంది. రవి బలం రావడం ఆత్మవిశ్వాసానికి సంకేతం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలకి సంకేతం, అలాగే ఆర్థిక అభివృద్ధికి సంకేతం. అలాగే శుక్రబలం రావడం లగ్జరీకి, సౌభాగ్యానికి, అలాగే కుటుంబ సౌఖ్యానికి, ఆరోగ్యానికి సంకేతం. కాబట్టి 17 వరకు బాగాలేదు. సెప్టెంబర్ 17 దాటాక పరిస్థితులు బాగున్నాయి. ఈలోపు వీరు చేయదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే రాహువును పట్టుకోవాలి. అంటే మరీ ముఖ్యంగా ఆదివారం నాడు సాయంత్రం రాహుకాలం వస్తుంది. ఆ సమయంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి మినపప్పుతో చేసిన పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి ఆ మినపప్పుతో చేసిన పదార్థాన్ని ఎవరికైనా దానం చేయాలి. అలా చేసినట్టయితే ప్రతి ఆదివారం నాడు కూడా రాహువుకి సంబంధించినటువంటి పీడ తగ్గి ధనురాశి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.